త్వరగా మనం మూవీలోనికి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మరి అతిథులు, పెద్దలు, ఈ మూవీకి కారకులు, దానికి సంబంధించి పనిచేసిన వారందరూ కూడా పెద్దలు మన ముందున్నారు. వారి మాటల్లో ఈ మూవీ గురించి కొన్ని విషయాలు మనం విందాము. ఆ తర్వాత మరి మనం మూవీలోనికి వెళ్ళిపోదాం. పిలిచాము. I request Director Karnakar Garu to talk about this movie. In between, I request AITCC General Secretary Brother Gautam Manya Garu to be onto the stage, please. హలో పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ చక్కగా చైర్స్లో కూర్చోండి. I request Brother Gautam Manya Garu to be onto the stage, please. ఓకే. I request everyone to be settled as soon as possible. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించుకుందాం. మరి మన మధ్యలోనికి విచ్చేసిన ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు మరి శ్రీ గౌతమ్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మరి మీ అందరి హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ అన్నయ్య. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేసుకుందాము. అమ్మా పిలిచి. I request Brother Moshe Garu to talk about this movie for about 2 minutes. హలో. మరి సమయంలో ముందుగా మన మధ్యలో ఉన్న సిబిటి మియాపూర్ లెక్చరర్ మోషే గారు ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు మనందరితో పంచుకుంటారు. మంచిదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అనేటువంటి మూవీని తెరలపైన వీక్షించడానికి మరి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనము చెల్లించుకుంటున్నామండి. మీ అందరికీ సిబిటి మియాపూర్ తరపున మా యొక్క ఆహ్వానం తెలుపుకుంటున్నాం. ఈ యొక్క సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం. ఈ యొక్క సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం. టైటిల్ మీరు చూశారు కదండి, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. సకల శాస్త్రాలు అంటే సుమారుగా 400 శాస్త్రాలు ఈ ప్రపంచంలో ఉన్నాయంటండి. మనకి వాడుకలో మనకి వినిపించే ఏంటంటే ఒక 40-50 మాత్రమే. ఒక 40-50 మాత్రమే మనం వినేవి. ఎప్పుడు వినేవి మనం ఎప్పుడు వినేవి జంతు శాస్త్రం అని, వృక్ష శాస్త్రం అని, పక్షి శాస్త్రం అని, ఏమండి సముద్ర పరిశోధన శాస్త్రం అని, ఇలాంటివి ఎన్నో శాస్త్రాలు మనం వింటూ ఉంటాం. ఇలాంటివి ఎన్నో శాస్త్రాలను గురించి మనం వింటూ ఉంటాం. దురదృష్టం ఏంటంటే ఈ శాస్త్రాలన్నీ కూడా బైబిల్ నుంచి పుట్టినవండి. కానీ ఈ శాస్త్రాల్ని బైబిల్ నుంచి కనుగొన్నామని చెప్పకుండా, బైబిల్ నుంచి కనిపెట్టామని చెప్పకుండా ఈ శాస్త్రాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు మరి వారికి వారు హైలైట్ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ
బైబిల్ని వెలుగులోకి తెచ్చే పరిస్థితి లేదండి. సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని, ఈ శాస్త్రాలన్నీ కూడా బైబిల్ నుంచి పుట్టినవని మరి జయశాలి పిడి సుందరరావు గారు చెప్పినప్పుడు ప్రపంచం అంతా కూడా నిగిరిపోయిందండి. ఎందుకంటే ఈ శాస్త్రాలన్నీ కూడా వీళ్ళు కనిపెట్టారు అనుకున్నారు అప్పటి వరకు. ఒక పక్షి శాస్త్రం చూసుకోండి, ఒక జంతు శాస్త్రం చూసుకోండి, ఒక వృక్ష శాస్త్రం చూసుకోండి. పక్షిని చూసి రైట్ బ్రదర్స్ మరి ఫ్లైట్ కనుక్కున్నారు. కానీ పక్షిని చూసి మన జీవితాన్ని, పక్షిలో చూసి మన జీవితాన్ని మార్చుకోవాలని మరి బైబిల్ చెప్తుంది ఏమండి. అలాగే వృక్షశాస్త్రం చూసుకుంటే మరి వృక్షాల్లో జీవం ఉందని సుభాష్ చంద్రబోస్ కనుక్కున్నాడు. కానీ శాస్త్రవేత్త సుభాష్ చంద్రబోస్ కనుక్కున్నాడు. కానీ వృక్షాల్లో జీవం ఉందని బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. ఇలాగా శాస్త్రాల గురించి మనం చూసుకుంటానండి. ఈ శాస్త్రాలను కనుగొన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు 90% క్రైస్తవులు అయ్యి మరి చర్చిలకు వెళ్ళే వాళ్ళే. కానీ వీళ్ళు బైబిల్ నుంచి ఈ శాస్త్రాలను కనుగొన్నామని చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు హైలైట్ చేసుకోవడం వలన మరి బైబిల్ని ఉన్నతంగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో మరి శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని జయశాలి గారు మాట్లాడడం జరిగింది అండి. ఈ యొక్క షార్ట్ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా బైబిల్ ముందు దిగదుడిపే అని చూపించడం ఈ యొక్క సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క సినిమాకి చాలా కష్టాలు మరి ఇరుకులు ఇబ్బందులు ఎన్నో వచ్చినాయి. ఎందుకంటే మేము అనుకున్నది మాకు సంఘ కాపరి గారు చెప్పడం ఏంటంటే కొంత అమౌంట్ అని మేము ముందుకు దిగాం. పరిస్థితిని బట్టి సంఘస్థులందరూ కూడా సహకరించారు. కానీ ఆ ఖర్చు ఏంటంటే డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది అనుకున్న దానికి. కానీ ఆ తర్వాత కరోనా పరిస్థితి వల్ల, పరిస్థితులు బాగోకపోవడం వల్ల ఎవరిని కూడా మరి ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేని పరిస్థితి అన్నయ్య గారిది కూడా. అయినప్పటికీ ఈ యొక్క సినిమాని మరి జనాల్లోకి తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచంలో మరి బైబిల్ని ఉన్నతంగా చూపించాలనే ఉద్దేశంతో అన్నయ్య గారు మరి దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో చాలా నష్టపోయినట్టుగా కూడా మేము చూసాం. ఆయన యొక్క పరిస్థితులు మరి వాక్యం గురించి ఒక ప్రక్కన ఆలోచించాలి, మీటింగ్లు తిరగాలి, మళ్ళా దీని గురించి ఆలోచించాలి అనేటువంటి ఆలోచనలో మాతో చాలాసార్లు ఆయన యొక్క ఆలోచనలో పంచుకోవడం మేము విన్నామండి. చాలా కష్టాలు ఉన్నాయి, కానీ మీ ముందు మేము చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. కానీ ఈ సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే బైబిల్ని ఉన్నతంగా చూపించాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మరి మా డైరెక్టర్ గారు కరుణాకర్ గారు చాలా కష్టపడ్డారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ధర్మశాలి గారు చాలా కష్టపడ్డారు. అలాగే మురళి గారు కూడా చాలా కష్టపడ్డారు. అంతకు మించి మరి ఈ సినిమా గురించి మా ప్రిన్సిపాల్ గారు శ్రీని గారు చాలా కష్టపడినట్టుగా మేము చూసాం. కాబట్టి ఈ యొక్క సినిమా అద్భుతంగా మీకు దృశ్య రూపంగా చూపించడానికి చాలా కష్టపడిన వాళ్ళు మరి మీరు అనుకున్నారు, అనుకున్నారు. కాబట్టి ఈ యొక్క సినిమాని మీరు దృశ్య రూపంగా చూసి మరి అనేక మందికి మరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భవిష్యత్తులో అనేక లాంగ్వేజ్తో తీయాలనే ఆలోచనలో ఉన్నామండి. మీరు అద్భుతమైన మరి దృశ్యరూపకమైనటువంటి సన్నివేశాలు మీరు చూస్తారని నేను ఆశపడుతున్నాను. మరి అనేక మందికి షేర్ చేసి మరి దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మరి వందనాలు చేయించుకున్నాను. థ్యాంక్ యూ. Hello. I thank Brother Moshe Garu for talking few words about the movie. There are some chief guests. I request Pastor Raghava Garu from ECIL to be on to this dais, please. I request Raghava Garu to please be on the stage. Also, I request Pastor Chalapati Garu from Bolaram onto the dais, please. I request everyone to give a round of applause.
Regarding movie, I would request CPT Miyapur lecturer Brother Vinod Garu to talk some few words about the movie. దయచేసి రోడ్డు అవతల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీకు కేటాయించిన చర్చలు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను చైర్స్ లో. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి అర్థం కాకపోవచ్చు, టైటిల్ గా అర్థం కాకపోవచ్చు. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఏంటి బైబిల్ ఏంటి, సకల శాస్త్రాలు ఏంటని చాలా మందికి అర్థం కాదు. క్రైస్తవులకు చెప్పుకుంటున్న వాళ్ళకి కూడా ఇది అర్థం కాదు. నిజంగా సినిమా చూస్తే ఇంకా అదే విద్య ఈరోజు బిఓఏ మరి ఈ యొక్క కళాశాలలో మీరు నేర్చుకున్నట్లయితే అంతకన్నటి నుంచి డెవలప్మెంట్ అంటే జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందుతారు. అంతటి గొప్పటి జ్ఞానం అంటే మన బైబిల్లో దాగింది. అటువంటి బైబిల్ నుంచి కొన్ని కొన్ని మాటలు ఇంకా చాలా జ్ఞానం అనేది ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కళాశాలలో చేరి జ్ఞానాన్ని నేర్చుకోవాల్సింది అని కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇంత జ్ఞానం నిజంగా ఎక్కడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా మా కాలేజీలో దొరుకుతుంది. బైబిల్ బిఓఏ స్టూడెంట్స్ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. సిబిటి మియాపూర్ చర్చిలో ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటాను. మరి ఎంత చెప్పినా కూడా సినిమా కోసం ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా స్టేజ్ని అలంకరించిన మరి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క సమయంలో సినిమా చూడడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఇచ్చిన మాట I thank lecturer Vinod Garu for talking about the movie. Nextly, I welcome CBT Miyapur member Brother Vinraj Garu to talk about the movie for 2 minutes. అలాగే అనుకున్నటువంటి ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సినిమా అంటే లోకాల్లో మీ అందరూ సినిమాలు చూస్తూ ఉన్నారు. సినిమా ఒక పరిశ్రమ అని, ఫిల్మ్ స్టార్ అని, ఫిల్మ్ ఇండస్ట్రీ అని, చలనచిత్రం అని ఈ లోకంలో జరుగుతున్న సన్నివేశాలు సమాజానికి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా తన బ్రతుకులు మార్చుకున్నారంటే మార్చుకున్న వాళ్ళు మనం ఎక్కడో కొంతమందిని చూస్తాం, కానీ చెడిపోయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ముందు తరాల్లో చాలా మంది సినిమాలు తీశారు. కరుణామయుడని, శాంతి సందేశం అని, క్రియేషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని, జీసస్ నజరేత్ అని చాలా సినిమాలు తీశారు. ఈ సినిమాల్లో ఏంటంటే బైబిల్లో ఉన్న మ్యాటర్ని తీసుకుని వాళ్ళు జస్ట్ పాత్ర పోషించారు అంతే తప్ప వాళ్ళు చాలా డెప్త్గా ఆలోచించలేకపోయారు. ఏమండి, అప్పుడు ఈ తరంలో మన ముందు మియాపూర్ కాలేజీ తరపున సకల శాస్త్రం అధిగమించినటువంటి బైబిల్ని వాటన్నిటికంటే ఒక విచిత్రంగా చూపించారు. అదేంటంటే లోక సువార్త 2:47 ఒక వచనం అంటారు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రశ్నేసి ఆన్సర్ చెప్తాడు వాళ్ళందరికీ. అలాగే ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు ప్రశ్నేసి ఆన్సర్ ని వాళ్ళ ద్వారా తెలియజేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది చాలా హైలైట్ ఉంటుంది. మీరు చూసిన తర్వాత మీ అందరికి అర్థమవుతుంది. కనుక ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. మీ అందరికీ Thank you, Vinraj Garu, for talking about the movie. Next, I would request Director Prabhakar Garu to talk about this movie. అంటే దయచేసి చాలా మంది వస్తున్నారు మన కాలేజీ పిల్లలందరూ. అయితే
కింద కూర్చోగలుగుతున్నారు. కొద్దిసేపు ప్రోగ్రామ్ అయినంతసేపు వాళ్ళు కింద కూర్చోవాల్సింది. డైరెక్ట్గా తయారు కూర్చోండి. చాలా మంది ఇస్తున్నారు కూడా. దయచేసి ఇక్కడ సహకరించండి. పిల్లలు చాలా మంది ఉన్నారు. మీరందరూ కింద కూర్చుంటే వాళ్ళందరూ చక్కగా పైన కూర్చుంటారు. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళంతా ముందుకు జరిగినట్లయితే వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఓకే. ఈ సమయంలో ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ గారు అందరితో మన మూవీ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ గారికి ఈ సమయం అందిస్తున్నారు. దేవుడి నామములో మీ అందరికీ చాలా ఇష్టం అనమాట. దేవుడు నన్ను ఎందుకు వాడుకున్నాడు అని నేను చాలాసార్లు అనుకునేవాడు. అంటే కొన్ని సందర్భాలు దేవుడు నన్ను వాడుకున్నాడు. ఏ టైంలో వాడుకున్నాడో ప్రతి దానికి టైం రావాలి కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. దేవుడు కొన్ని సంవత్సరాలు మేబీ కంట్రీస్ మారాయి. అంటే మనం ఎంత సువార్తలు చెప్పినా కానీ వినేవాడు వెళ్ళిపోయేవాడు. అలా కాకుండా మనం కొత్తగా ప్రజెంటేషన్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే, ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకో, వాడు అమ్మాయి కోసం ఎంత దూరం అని వెళ్తాడు. అదే నువ్వు మనిషినే అంత ఇష్టపడ్డప్పుడు, అంత దూరం వెళ్ళినప్పుడు, దేవుణ్ణి నువ్వు లవ్ చేస్తే అర్థమవుతుంది కదా. నువ్వు దేవుణ్ణి లవ్ చేయడం మొదలు పెడితే నీకున్న సర్వస్వాన్ని వదిలిపెడతావు. చాలామంది బైబిల్లో చాలామంది ఉన్నారు మహానుభావులు. సో వాళ్ళని కూడా మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. దేవునికి మనం ఇచ్చే ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వద్దాం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అందరు చేస్తారు, సేవ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. కానీ నా లవ్ అనేది దేవుని విషయంలో చాలా గొప్పగా ఉండాలి, అల్టిమేట్గా ఉండాలని చెప్పేసి నేను ఫిల్మ్ దానికి వచ్చాను, వర్క్ నేర్చుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, ఒక 4-5 సినిమాలు మంచి సినిమాలు తీసిన తర్వాత బైబిల్ పైన ఇంకా నాకు అవగాహన వచ్చిన తర్వాత ఒక మంచి బడ్జెట్ తోటి సినిమాలు చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు వేరేలాగా ఉంటాయి కదా. సో దేవుడు నీకు అంత టైం ఎందుకు రా బాబు, ఇప్పుడే నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి నాకు ఇంకా సినిమా ఓకే అవ్వకముందుకే దేవుడు నాకు షార్ట్ ఫిల్మ్స్ నుండే నాకు ఇచ్చాడనమాట. ఇదంతా నా క్రెడిట్ కాదు, దేవుంది. దేవుడు పని చేయించుకోవాలనుకుంటే నేను వేసుకున్న ఈ చొక్కా నుండి కూడా చేయించుకుంటానండి. నా క్రెడిట్ అయితే అస్సలు ఎప్పుడు కాదు. ఎందుకంటే నేను ఏదో నాకు కొంత మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత నేను దేవుని కోసం కష్టపడడం నేర్చుకున్నాను. కానీ చిన్న చిన్న ఈ పిల్లలు అనుకుంటా మేబీ మన పాత కాలేజీలో 1130 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకంటే గొప్ప క్యారెక్టర్ నాది కాదు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అని చెప్పడానికి నేను చెప్పేది. ఈరోజు నన్ను వాడుకున్నాడు, రేపు వీని వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. దేవుడు వాడుకోవాలనుకుంటే దేనినైనా వాడుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఉన్నదంతా ప్రజెంటేషన్. నువ్వు దేవుణ్ణి ఎంత గొప్పగా ఇష్టపడుతున్నావు, సైన్స్ బైబిల్ ఏది గొప్పది అనే కాన్సెప్ట్ పైన దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే అంత ఓకే అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు పిలిచి డిస్కషన్ జరిగినాయి. నాకు 15 days పట్టిందండి. నేను వీళ్ళతో ర్యాప్ అవ్వడానికి. బేసిక్గా నేను ఎవరితో కలవను, ఓపెన్ చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. మనిషి దగ్గర మనమంతకు వెళ్ళి పైన పడి మాట్లాడే క్యారెక్టర్ అయితే చిన్నప్పటి నుండి అది కాదు. చాలా సంవత్సరాల నుండి పాత బోరబండ కాలేజ్ నుండి కూడా వచ్చేవాడిని. నాకు తెలిసి నా పేరు ఎవరికి తెలిసి ఉండదు. ఈ అబ్బాయి వస్తాడు వెళ్ళిపోతాడు. కాకపోతే నేను ఏ ఫీల్డ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నాలెడ్జ్ గురించి వెళ్ళేవాడిని. సో ఇక్కడ కూడా ఆ నాలెడ్జ్ని అప్లై చేసుకుని నేను ఈ సబ్జెక్టు తీయడానికి దేవుడు ఉపయోగించుకున్నాను. నన్ను మొత్తానికి నా కోసం కేవలము నేను ఒక ఫోన్ చేస్తే నా కోసం వచ్చి వర్క్ చేసిన మా కెమెరామ్యాన్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న బాహుబలి ఈగ దానికి ముందు ఫిలింలో కూడా చాలా సినిమాలకు అన్న వర్క్ చేశాడు. చాలా ప్రాజెక్టులు అన్న చేతిలో ఉన్నాయి. మనం అడిగినమ్మనే మన కోసం వచ్చి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకని కింద ఒకటి పైన సుపీరియర్ ఉన్నాడు, వాని కింద ఉన్న అసిస్టెంట్ పిలిస్తే ఎవడు రాడు. నేను డైరెక్షన్ ప్లస్ రైటింగ్ వర్క్ నేర్చుకుంటూ అన్న దగ్గర అసిస్టెంట్ కెమెరామ్యాన్కి వెళ్ళేవాడిని అనమాట. నేను అడిగితే వచ్చి చేయడం అనేది ఫ్రాంక్ చెప్పాలంటే అన్నకంటే గొప్ప క్యారెక్టర్ నాకు ఎప్పుడు కనిపించలేదు ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలో చూసిన. ఎందుకంటే వాడు నా కింద పని చేసినాడు, నన్ను పిలిస్తే నేను ఎందుకు పోవాలని చెప్పేసి అన్న క్యారెక్టర్లు చాలామంది మనిషి నేచరే అది. సో అన్న నా కోసం వచ్చిండు.
మా ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ధర్మన్న. ఇంకా అన్నిటికీ మించి సబ్జెక్ట్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ పేమెంట్స్ అనేవి ఎలా జరిగినాయి అని అంటే, ఫస్ట్ అటెంప్ట్లోనే దేవుని కోసం నేను లైవ్లో చూసిన పర్సన్ మాధవన్న ఇప్పుడు అమెరికాలో వెళ్ళిండు. అన్న ఇట్లా అనుకుంటున్నాం అన్న అంటే, అన్న హైయెస్ట్ బడ్జెట్ వేసింది మాధవన్ననే, అంత స్పాట్లో కొట్టేసిండు. అంటే దేవుణ్ణి ఇష్టపడితే అట్లుంటారు ఆ మనుషులు. అంటే బేరాలు ఉండవండి దేవుని దగ్గర. నువ్వు దేవుణ్ణి ఇష్టపడ్డప్పుడు బేరం ఎందుకు ఆడతావు? ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళినావు, మార్కెట్లోకి వెళ్ళినావు, నీకు అది నచ్చింది, వాడు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్ ఎంఆర్పికి నువ్వు తీసుకుంటావు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. దేవుని కోసం మనం ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు బేరాలు ఆడొద్దండి. ఎందుకంటే నీ ప్రజెంటేషన్ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి దేవునికి అర్థం కావాలి, మనుషులకు కాదు కదా. సో ఈ సబ్జెక్ట్ కూడా అంతే బడ్జెట్ పెట్టారండి. బేరాలు అనేవి ఎక్కడ ఆడలేదు ఎవరి విషయంలోనూ. కాకపోతే మమ్మల్ని మేము తగ్గించుకొని వర్క్ చేసాం అంతే. సో సబ్జెక్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి చాలామంది చెప్పారు. నేను వినడం కంటే దీని రిజల్ట్ ఏందో నాకు ముందే తెలుసు. ఎందుకంటే రైటర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా నాకు ఒక విజన్ ఉంటుంది కాబట్టి, ఇది ఎక్కడ పడితే ఇక్కడ ఎట్లా హై అవుద్ది అని చెప్పేసి నాకు క్లారిటీ ఉంటుంది కాబట్టి అది చేశాను. దేవుని దయ వల్ల సువార్తకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారంట. సో తొందరలోనే మేము దీన్ని రిలీజ్ చేస్తాము. మేము చేసే ప్రయత్నం మేము చేశాము. మీరు చేయాలనుకున్న ప్రయత్నాన్ని సువార్తకు ఇంకా ప్రకటించాలి అనుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందండి. కులం, మతం ఇలాంటివి ఏవి ఎక్కడ వాడలేదండి. కంప్లీట్గా దేవుడు అనేది ఏంది అని చెప్పేసి చూపించడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఓకే అండి, థ్యాంక్ యూ. నా తర్వాత పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మురళి అన్నకు ఇస్తున్నా. I thank director Karnakar Garu for talking about this movie. We have our special guest, CI of LB Nagar Crime Branch, Shekhar Garu. I request Shekhar Garu to be onto the stage, please. I request everyone to stand and give a round of applause to him and welcome him to the stage. I request everyone to stand and give a round of applause while he's coming to the stage. Little louder, please. I request everyone to clap loudly. I request everyone to be seated. Thank you, Shekhar Garu, for being our special guest today in this movie release. I request Brother Sunil Garu, who is the CPT Miyapur video editor, to come onto this dais and talk about movie for 2 minutes. అందరికీ వందనాలండి. చాలా హ్యాపీగా ఉంది మీ సమక్షంలో ఈరోజు ఈ సినిమా చూడాలంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు అండి చాలా మాకు ఇలాంటి ఈవెంట్ జరిగాయి అన్నమాట. అంటే జంతు శాస్త్రం గురించి కానీ, జువాలజీ అంటాం దాన్ని, బాటనీ గురించి, వృక్షశాస్త్రం గురించి కానీ, కాస్మోలజీ అంటే నక్షత్రం గురించి కానీ చదివేవాళ్ళం మేము. అయితే ఇలాంటివి ప్రోగ్రామ్స్ పెట్టి చూపించేవాళ్ళం జనాలకి. అయితే ఇలాంటి దేవుడి కోసం ఎప్పుడు చేయాలి? ఎందుకంటే సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ కదా, మళ్ళీ బైబిల్ని ప్రపంచానికి ఎలా చూపించాలి? ఒక డౌట్ వచ్చింది, ఎలా చేస్తే బాగుంటుంది దేవుడా అని. అదే నా కళ ఉండేది, దేవుడు నా కళని తీర్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూస్తుందండి. మీ అందరి సమక్షంలో సినిమాని చూపిస్తున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమా ఎంత కష్టమో మీకు తెలుసు. చూశారు మీరు, చాలామంది ఇక్కడ యాక్టింగ్ చేశారు సినిమాలో. ఒక సినిమాని మేము 2-3 లక్షలు అనుకుని దిగమండి, చూస్తే బడ్జెట్ పెరిగిపోయింది. మీ అందరికి తెలుసు. అనుకోవడం ఒకటి, తర్వాత దిగితే తెలిసిన లోటు ఒకటి అండి. కాబట్టి సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సినిమాని మీరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను యాజ్ ఎడిటర్గా సినిమాని 4 సార్లు చూశానండి. ఇంకా చూడాలనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగుంది సినిమా. ఈరోజు మీరు అందరు చూస్తారు సినిమాని. అలాగే సినిమా చూసే ముందు
ఓకే ఏవి చేశానండి మీకోసం. అంటే సినిమాని ఎంత కష్టంతో తీసామనేది ఒక చిన్న ఏవి అయితే 5-6 నిమిషాలు ఏవి ఉంటుంది. సినిమా వేసే ముందు మీ అందరూ చూపించడం జరుగుతుంది. సో మీరు ఏం భయపడకండి, మంచి భోజనంతో పాటు మంచి వాక్యంతో పాటు మీకు చూపించి పంపేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. Thank you, Brother Sunil Garu, for talking about this movie. I request a music director of this movie, Dharmashali Garu, to talk about this movie for 2 minutes. హలో దయచేసి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక్క 2 నిమిషాలు ఒక్కబట్టాలి, క్షమించండి మమ్మల్ని. అయితే ప్రియులారా, ఈ సమయంలో ఒక చిన్న వీడియో మీకు అందరికీ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అసలు ఈ మూవీ రావడానికి కారణం ఎవరు అంటే ఆ చిన్న బిట్. ఒకసారి మేము ఆన్లైన్లో ఒక యూత్ సెమినార్ నిర్వహించాము. అందులో ఒక స్కిట్ వేయమని అందరిని అడిగాము. అప్పుడు పిల్లలు ఒక స్కిట్ వేశారు. అందులో ఆ స్కిట్టే ఈరోజు ఈ మూవీ మనందరి ముందుకు రావడానికి కారణమైంది. ముందుగా ఆ స్కిట్ ఏంటో ఒకసారి చూసినట్లయితే తర్వాత మన మూవీని చూద్దాం. దాని తర్వాత మన మధ్యలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ధర్మశాలి గారు మరి మూవీ గురించి మాట్లాడతారు. ముందుగా ఆ స్కిట్ ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న స్కిట్ అండి, త్వరగా అయిపోతుంది. ఈ మూవీకి మెయిన్ కారణం, మెయిన్ ఇన్స్పిరేషన్ ఈ స్కిట్టే. ఒకసారి అందరం చూద్దాం తెరలపైన. మంచి సౌండ్ పెట్టండి. సౌండ్ పెట్టండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు అందరం ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారో ఏంటో. ఒకసారి ఫోన్ చేస్తాను. కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నారు. ఈ సండే మనం అందరం కలుద్దామా? ప్లేస్ మా ఇంట్లో, ఓకేనా? అరే ఎలా చాలా కలిసి కూర్చో. ఎలా ఉన్నా బాగున్నా? ప్రజెంట్ నువ్వేం చేస్తున్నారా? నాశనం చేస్తున్నాను రా నువ్వు. అదే నువ్వురా. నేను జంతువులతో చాలా బాగుంది. నువ్వు ప్రొఫెషనల్ చేసిన అవసరం కానీ చదివేసి మీరు ఈ పొజిషన్ లో ఉంటే నువ్వు ఇంకా వ్యవసాయం చేస్తున్నావు రా. మీరు చదువుకున్న శాస్త్రం నేను ఎప్పుడో చదివేశాను. వ్యవసాయం చేస్తున్న వాడికి మాత్రమే తెలుసు. అయితే నీకేం తెలుసు చెప్పరా? నువ్వు సైంటిస్ట్ కదరా. భూమి యొక్క అంచు ఎంత ఉందో నీకు తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి శక్తి చేస్తుందో నీకు తెలుసా? భూమికే ఆకర్షించే శక్తి ఎందుకుంది, ఇతర గ్రహాలకు ఎందుకు లేదు? మన బాడీలో ఉన్న అవయవాలు ఎలా కలుగుతున్నాయి? ఆఖరికి మన తల్లిదండ్రులన్నా మీరు చేయగలరా? ఇవన్నీ మీరు కేవలం ఎవరో రాసిన పుస్తకాలను కోట్ల రూపాయలు పెట్టి చదివి సైంటిస్ట్ అయ్యారు. కానీ ఈ విశ్వంలో ఏం జరుగుతుందో,
ఈ భూమి మీద ఏం జరుగుతుందో, ఈ భూమి లోపల ఏం జరుగుతుందో చెప్పగలిగే వ్యక్తి రాసిన పుస్తకాన్ని నేను అధిగమించిన బైబిల్. ఇప్పుడు చెప్పాలంటే అది గొప్ప. హలో 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 సార్ గట్టిగా చెప్పాలి కొడదామండి. చిన్నపిల్లలు వేసిన ఈ 2 నిమిషాల స్కిట్టే అండి ఈరోజు మేము ముందుకు రాబోతున్న ఒక 50 నిమిషాల షార్ట్ మూవీ. ఎంత గొప్పగా ఉంటుందో మీరే చూస్తారు, మీరు చాలా ఆనందపడతారు. మరి దీనికి ఇన్స్పిరేషన్గా ఉన్న ఆ పిల్లలందరికీ, వాళ్ళు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ బట్టి ఆ పిల్లలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సమయంలో సమయం అయిపోతుంది కనుక మన మధ్యలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గారు మరి మాట్లాడవలసిందిగా ఈ సమయాన్ని వరకు అందిస్తున్నాను. కుడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఏమంటే ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంత ఎత్తుతున్నారేంటి? ఎంతమంది సంతోషం? ఒకసారి చెప్పలు కొట్టిన అందరూ. మంచిదండి. అందరూ దేనికి వచ్చారు? వినబడట్లేదు. దేనికోసం వచ్చారండి? నిజంగా ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ సినిమా కోసం మరి కొన్ని సంవత్సరాల కష్టం, కొన్ని సంవత్సరాల కృషి, ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నిటిని తాలుకుని నిజంగా ఈరోజు నేను ఎక్కువసేపు మాట్లాడాను కానండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతాను. అదే మన మధ్యలో ఉన్న బ్రదర్ శ్రీనాన్న. అందరూ ఒకసారి చెప్పలు కొట్టండి అన్నకి. ఈరోజు ఆయన, నేను కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మియాపూర్ విద్యార్థిని అండి. మరి అలాగే చాలా మూవీస్కి పనిచేసి, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని కోసమే పనిచేయాలి, దేవుని కార్యక్రమాలకే నేను నా జీవితాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ప్రారంభంగా కొన్ని సినిమాలు దేవునికి సంబంధించిన సినిమాలే చేయాలని నా జీవితంలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి మరి అన్నవాళ్ళు ఇచ్చిన అవకాశం. వాస్తవానికి శ్రీనాన్న గురించి ఎందుకు చెప్పాలన్నానంటే, చాలామందిలో చాలా అనుమానాలండి. ఈ సినిమా ప్రారంభించాలనుకున్నప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు చేయగలరా, వీళ్ళ వల్ల అవుతుందా, వీళ్ళ వ్యక్తిని పొగడడం కోసం కాదు కానండి, ఈరోజు ఆయన కనుక సినిమాని తీయాలి అని అనుకునే సంకల్పంతో ముందుకు రాకపోతే కొన్ని లక్షల రూపాయలు అయిందండి. మీ ముందుకు ఈరోజు ఇంతమందిని పిలిచి మా సంతోషాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశం దేంతో కలిగింది అని అంటే, కొన్ని లక్షల రూపాయల వ్యాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి దాంట్లో కొంత సమాచారం అన్న మీకు ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశం. మరి బైబిల్ అనేది ఎంత గొప్పది, సమాజానికి తెలియని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి అనే ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురాబడిన సినిమా అండి. మరి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మియాపూర్ సంఘస్థులు దీని విషయంలో మరి వాళ్ళ పనులు మానుకుని, వాళ్ళ కష్టార్జితాన్ని, ఎవరికి తోచిన సహాయాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ వారి కుటుంబాలను కొన్ని రోజులు వదిలేసి, మరి పొద్దున్నే షూటింగ్ 6 గంటలకు మొదలయ్యేదండి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ముగిసేది. అంతవరకు కూడా ఎవరైతే వాళ్ళ పనులు చేసుకున్న వాళ్ళన్నింటిని పక్కకు పెట్టి మరి సినిమా కోసం చాలా కష్టపడిన మరి స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, ఎవరి వంతు వాళ్ళు చాలా మరి చక్కగా ఈ సినిమా కోసం పనిచేశారండి. నిజంగా చెప్తున్నానండి, ఈ సినిమాని ఎంత బాగా చేశామనంటే, నా పరంగా, నేను సంగీత పరంగా నేను మాట్లాడాలి అంటే, మీరు ఖచ్చితంగా ప్రతి సీన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి. మీరు ఇప్పుడు చూడబోతున్నారు కదా సినిమాని, ఆడపిల్లలు అయితే ఏడుస్తారు, మగపిల్లలు అయితే అబ్బా మన చక్కగా మా హీరో గారు ఏం చేశారు. దీంట్లో హీరో గారు ఎవరు అనుకుంటున్నారు? మేము ముందుకు వచ్చిన శ్రీను గారే. తెలుసండి శ్రీను గారు? ఎంతమంది తెలుసు? ప్రియులారా, మరి చక్కటి మూవీ అండి, చాలా బాగా చేసాము. ప్రతి ఫ్రేమ్ కూడా ఎలాంటి సంగీతాన్ని మరి ఇస్తే జనాలకి నచ్చుతుందో, జనాల నాడిని తెలుసుకున్న వాళ్ళంగా చక్కగా చేసామండి, కొన్ని లక్షల రూపాయల వ్యయంతో. ప్రియులారా, మరి దీన్ని మీ ముందుకు తీసుకురావడం గల ముఖ్య కారణం ఏంటంటే, మరి దేవుని గురించి తెలియని వారికి, అనేకులకి నిజమేంటి, సమాజంలో జరుగుతుంది ఏంటి అనే 2 ఉద్దేశాలను మీరు అనేకుల మధ్యలోనికి, అనేకుల మధ్యలోకి తీసుకెళ్తారన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నాంది పలకడం జరిగిందండి. మరి సిబిటి మియాపూర్ అనేసరికి ఎన్నో త్యాగాలకి నిలయం అండి, ఎన్నో త్యాగాలకి పుట్టినిల్లు. మరి సహోదరులు శ్రీను గారి ఆధ్వర్యంలో మరి చాలా ప్రాజెక్టులకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో సకల శాస్త్రాలు అధిగమించిన బైబిల్ అనేది ఒక ప్రాజెక్ట్ అండి. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దాంట్లో మేము చేసే అనేకమైన కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమం మాత్రమే. అంటే సువార్తని, దేవుణ్ణి పరిచయం చేయడంలో అనేకమైన మార్గాలు ఉన్నాయండి. ఏ విధము చేతనైనా ఏం చేయాలండి? ఏ విధము చేతనైనా ఏం చేయాలి? దేవుణ్ణి, మంచిని సమాజానికి
పంచాలి. దాంట్లో ఒకదైన మరి సినిమా దీన్ని ఉపయోగించుకుని మరి సిబిటి మియాపూర్ సంఘస్థులు దీంట్లో ఈ కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు మన అమెరికా వెళ్ళారండి మాధవన్న గారు, తర్వాత శ్రీనన్న, మరి గౌతమ్ అన్న, తర్వాత సుమన్ అన్న, అలాగే మన స్టాలిన్ నగర్ మాధవ్ అన్న, అలాగే స్టాలిన్ నగర్లో ఉన్న మన మాల్యాద్రి అన్న, ఇలా చాలామంది, మరి జేఎన్టీ సీన్ అన్న, ఇంకా కుమార్ అన్న, మరి ఆదినారాయణ గారు, ఇంకా చాలామంది, వినోద్ గారు, మోషే బాబాయ్, ఇలా చాలామంది ఉన్నారండి. మరి వీళ్ళందరూ కూడా మరి యవనస్తుల్లో చాలామంది దీనికి సహకరించి దీన్ని ముందు తీసుకెళ్లడంలో వాళ్ళు ముఖ్యమైన పాత్ర వహించారు. అలాగే సురేంద్ర అన్న గారు, ఎంతోమంది అండి. ఇలా ఒకరి గురించి అని చెప్పడం కాదు, సంఘంలో ఉన్న అనేక మంది సభ్యులు ప్రోత్సాహం ఈరోజు మీ ముందుకు వచ్చిన కష్టం. ఏమండి మీరు సినిమా చూసిన తర్వాత ఏమిటండి వీళ్ళు మేము మా బుర్రలు తినేస్తున్నారు, కూర్చోబెట్టి సినిమా వేస్తానంటే మేము వస్తే ఇక్కడ కూర్చోబెట్టి ఏంటండి గంటలు మాట్లాడేస్తున్నారు అనుకుంటున్నారా? సంవత్సరాల కష్టం అండి. ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా అండి సినిమా ప్రారంభించి? 3.5 సంవత్సరాలు అండి. 3.5 సంవత్సరాల కష్టం మీ ముందుకి తీసుకొచ్చినప్పుడు తల్లి బిడ్డ కోసం ప్రసవ వేదన పడుతూ ప్రసవం అయిన తర్వాత పిల్లలను చూసి సంతోషపడినట్టుగానే మేము కూడా ఏం చేస్తున్నామండి సినిమాని చూసి సంతోషపడుతున్నామండి. చాలా అవమానాలు దీని కరుణాకర్ గారికి, వినోద్ గారికి, మోషే గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. Thank you, Dharmashali Garu, for talking about this movie. I request DOP of this movie, Sri Murli Garu, to talk about this movie for a few minutes. హాయ్ అండి, ఇక్కడ వచ్చిన అందరికీ ప్లస్ దేవుడి బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమర్షియల్గా చాలా సినిమాలు చేశానండి పెద్దవాళ్ళ దగ్గర. బట్ మన డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి ఇలా దేవుడి సినిమా ఉందన్నా తీయాలి, చాలా బాగుంది సబ్జెక్టు అని చెప్పి అన్నాడు. సరే మామూలుగా చాలా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా, దేవుడి సినిమా ఒకటి చూద్దాం అంటే ఐడియాతో వచ్చాను. బట్ ఈ సినిమా చేసినాక చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఇక్కడ ఉన్న సభ్యులు కూడా మెయిన్ సీన్ అన్న సినిమా గురించి చాలా కష్టపడి ఇప్పుడు మనీ పెడతాం కానీ చాలా రిస్క్లు పడి పెట్టారు, ఆ విషయం అందరూ తెలిసిందే. ప్లస్ ఇక ధర్మశాల కూడా మ్యూజిక్ చాలా కష్టపడి అవుట్పుట్ వచ్చిందాక కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో నేను చెప్పేది ఏం లేదండి, మీ అందరికీ ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు, సో నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే సినిమా బాగా కష్టపడి తీసాం, బాగా వచ్చింది అనుకుంటున్నాం. కానీ మేము అనుకుంటున్నాం కంటే మీరు అందరు చూసి చెప్తే బాగా వచ్చిందని చెప్తే మాకు హ్యాపీ. ఇప్పుడు అందరం చేసింది ఒక ఎత్తు, కానీ ఎవరు చేసినా కానీ దేవుడు మన చేత చేపించాడు అనేది నిజమండి. ఇక ఇంత మించి నేను చెప్పాల్సిందే లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you, Murli Garu, for talking about this movie. I request our special guest, C.I. Sri Shekhar Garu, to talk about this movie for a few seconds. Praise the Lord. All of you, good evening. బాగున్నారా? సరే, ఇంతమంది డైరెక్టర్లు ఇంతమంది ఉన్నారు. సీన్ గారు డైరెక్టర్, మ్యూజిషియన్, ఇంకెవరెవరో అన్నారు. వీరందరికంటే మన యేసుక్రీస్తే హై. ప్రైజ్ ది లార్డ్. వీరందరూ కష్టపడింది దేవుని మహిమపరచడానికే. ఆయనకి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ఇంకా పేరు చేసి మీరు చిరాకు పడతారా? థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. It was our pleasure to have a few words about the movie by C.I. Shekhar Garu. I request Brother Sai Garu, the CBT Miyapur Stalinagar coordinator, to come onto the stage and talk about this movie. హలో, ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనములు. ప్రియులారా, మన సిబిటి మియాపూర్ సంఘం ద్వారా సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం మనం. దీని వెనక పడిన కష్టం అంతా ఇంత కాదండి. ఇంచుమించు 3.5 సంవత్సరాల క్రితం బైబిల్ను ఎలాగైతే సమాజానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నామో, ఈ బైబిల్ను తీసుకెళ్ళడానికి ముందు యూనివర్సల్ విలన్ అనే ఒక సాతాను అపవాది మన ఆకాశ మండలంలో దురాత్మక సైన్యంగా అధిపతిగా ఉన్నాడు. ఈ బైబిల్ని ఎక్కడైనా 850 కోట్ల మందికి ప్రపంచానికి వెళితే దాంట్లో బైబిల్లో ఉన్న వాడి గుట్టు రహస్యాలన్నీ బయటపడతాయి. ఎందుకంటే 850 కోట్ల మందిలో ఉన్న వాడు ప్రేరేపించి మనుషుల్ని అనేక వర్గాలుగా
అనేక ప్రాంతాలుగా కులంతో మతంతో ఎంతో మంది దాడులను సృష్టిస్తూ మనుషుల మధ్య భేదాభిప్రాయం లేకుండా, అన్నదమ్ములకు లేకుండా నరహంతకులుగా చేసి, వ్యభిచారులుగా చేసి ఎందరినో మనుషుల్ని పాడు చేస్తున్నాడు. అయినా సరే మేము ఎక్కడ తగ్గకుండా ఎలాగైనా దేవుడి కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి, అపవాదిని ఎప్పుడైనా బయట పెట్టాలి. అలాగే ఈ రోజుల్లో మనలో ఉన్న కొంతమంది మన తమ్ముళ్ళు, సహోదరులు దేవుని నుంచి పుట్టిన కానీ విడిపోయిన వాళ్ళ అపవాద సంబంధాలు అయిపోయి మీ బైబిల్ గొప్పది కాదు, కథల పుస్తకం అని కొందరు అంటున్నారు. అలాగే మన బైబిల్ని ఎలా చూపించాలి? ఇంతకీ దేవుడు కళల కన్నా ఏంటిది? ఇంతకీ మియాపూర్ సంఘానికి ఇచ్చిన ఖ్యాతి ఏంటంటే, పిల్లరా, ఈ క్రీస్తు సామ్రాజ్యంలో మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, భేదం లేదు. కనుక పనంటే ఎప్పుడు దేవుని పాదాల చింత పెడతామండి. మేము ఎప్పుడు ఖచ్చితంగా దేవుని పాదాల చింత పెట్టి, తండ్రి మనుషులేంటి ఇలా అయిపోయారు, 850 కోట్ల మంది 350 పైగా దేశాలు ఉన్నవారు ఏంది ఇలా అయిపోయారు, ఇలా కొట్టుకు చేస్తున్నారు, ప్రాంతాల మీద ప్రాంతాలు, బాంబుల మీద బాంబులు, దేశాల మీద దేశాలు పైకి లెగుస్తూ ఉన్నాయి. కానీ ఈ బైబిల్ని ఎలాగా మేము చూపించాలి? అపవాదిగాన్ని ఎలా చూపించాలి? మత ఛాందస్వాదులేమో కొంతమంది మీ బైబిల్ కథల పుస్తకాలు అయితే మీ బైబిల్ను సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఏమీ లేవు, ఇది ఒక మతానికి పరిమితమని ముద్రేసి వాళ్ళు ఎంతో మంది క్రైస్తవులు సువార్తకి వెళ్తున్న దాడులు చేస్తున్నారు. అయినా సరే మత ఛాందస్వాదులు కూడా మా సహోదరులే, మా అన్నదమ్ములే. కానీ వాళ్ళు ప్రేమించి ఎన్నోసారి వాళ్ళపైన మా క్రైస్తవ సోదరులు కేసు పెట్టినా వాళ్ళని విడిచి క్షమించమని ఒకే ఒక్కసారి మా క్రీస్తు చెప్పిన మాటకి మేము దయదాపకుండా ఆయన బాటలోనే నడుస్తూనే ఉన్నాం. కనుక ప్రియులారా, మేమేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరు నా పిల్లలు ఈ సమాజానికి చూపించాలి మూవీ? ఎవరు దేవుని కొరకు బతికేవారు? ఎవరు దేవుడంటే పరిచంచిపోయేవారు? ఎవరు ప్రాణాలు లెక్క చేయకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు? ఎవరు కనుక మియాపూర్ సంఘంలో ఉన్న దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే, ఎక్కడో నలుమూలలో ఉన్న ఈ మియాపూర్ సంఘం 8 రాష్ట్రాల్లో ఉన్న 110 కాలేజీల్లో, సిబిటి కళాశాలలో ఉన్న, కానీ మియాపూర్ సంఘానికి ఎందుకు ఇచ్చారంటే, ఈ మియాపూర్ సంఘానికి ఒక పేరు ఉందండి, అదే ప్రేమగల సంఘం. ఈ సంఘానికి మనకు రావటానికి కారణం నేను దేవుడు మన హృదయాలు చూసి మనందరికి మియాపూర్లో ఉన్న వారందరూ ఏక మనసు కలివారండి. మొత్తం ఏదైనా ఒక పని కార్యక్రమానికి పూనుకున్నామంటే అందరి మనసు ఒకటే, అందరి వినాదాలు ఒకటే. కనుక మన మధ్యలో ఉన్న సీనన్న గారు ఎలాగైతే ఈ అపవాదాన్ని తీసుకుపోవాలి, ఎలాగైనా దాని రహస్యాలు బయట పెట్టాలి, ఎవిడెన్స్ సైంటిఫికల్, ఇప్పుడు భూగర్భ శాస్త్రవేత్తలు ఉన్నారండి, ఇప్పుడు బయటపడుతున్నారు. ఇప్పుడిప్పుడే బైబిల్లో ఉన్న పట్టణాలు బయటపడుతున్నాయి, ఎర్ర సముద్రము, అలాగే ఒక నాగరికతగా చరిత్రకు ముందుగా బైబిల్ చెప్పిందని మేము చెప్తుంటే, నాయన దేవుడు అనుకున్నాడు, నాయన వీళ్ళకి వాక్యాల ద్వారా చెప్తే కుదరదు. కనుక సినిమా రూపంలో చూపిస్తే ఎవరైనా సరే సినిమా చూస్తారు. 850 కోట్ల మంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మనం ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారని చెప్పి వెనుకాడుకున్న కొన్ని లక్షలండి, 6.5 నుంచి 7 లక్షల దాకా కొన్ని లక్షలు సీనన్న ద్వారా అలాగే సంఘము భరాయించారని ఖచ్చితంగా. అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి, ప్రిన్సిపాల్ శ్రీనాని గారు తనకున్న బండి అండి 150,000 బండి అమ్మేసి సినిమాకు కూడా ఇచ్చేసాడండి మొత్తం. ఆయన విలువ తెలియట్లేదు ఎవరికి. ఖచ్చితంగా పిల్లారా, మా అన్నదమ్ములందరికీ ఈ సినిమా చూసి మీకు ఉన్నవారందరూ ప్రతి ఒక్కరు షేర్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి యావత్ ప్రపంచానికి అనేక డబ్బుల్లో కూడా చూడాలని ప్రయత్నిస్తున్నామండి. అలాగే హిందీలో, తమిళ్లో, కన్నడలోకి వెళ్ళాలని చాలా మంది అడుగుతున్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో సువార్త కూడా అడుగుతున్నారండి. ఈ సినిమాని మేము వేస్తాం, ఆ ప్రాంతాల్లో సువార్త చూపిస్తాము. ఈ సినిమా ద్వారా అందరూ మనోనేత్రాలు తెరవాలని, మన దేవుని పిల్లలు అని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నమే మేము చేసిన కష్టం అండి. కనుక ఈ మాటలతో నేను సమాప్తం చేస్తున్నాను. Thank you, Brother Sai Garu, for talking. చేశారు, చాలా అద్భుతంగా ఉంది. చూశాను, అది ఫిల్మ్ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా నాకు చెప్పారు. మంచి ఒక షార్ట్ ఫిల్మ్ వాళ్ళు తయారు చేశారు. అందరూ చూడండి. ఇంతవరకు ప్రపంచం బైబిల్ని తప్పుగా ఆలోచిస్తూ
ఈ బైబిల్లో శాస్త్రం లేదని ఎంతో మంది బైబిల్ చదివి అర్థం కాక విరుదువాదులుగా నాస్తికులుగా మారిపోతే అలాంటి వాళ్ళందరికీ ఈ బైబిల్ సకల శాస్త్రాన్ని అధిగమించినదని చాలా వండర్ఫుల్ గా మరి మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు. మరి దీనికి సహకరించినటువంటి మరి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీ వీడియో నేను చూశాను, చాలా చాలా బాగుంది. చేసినటువంటి ప్రతి ఒక్కరూ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్ తో తీశారు. ఇలాంటి మంచి ఈ షార్ట్ ఫిల్మ్ ని అందరూ చూడవలసిందిగా కోరుకుంటూ Saya